బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుంది కదా, దాని మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. నాగార్జున గారి కోసం చూస్తున్నాం మేమైతే. ఎవరెవరు వస్తారనేది ఇంకా మాకు క్లారిటీ లేదు. అంటే కొన్ని నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ వీళ్ళు ఫైనలిస్టులు అంటే వీళ్ళు వచ్చేస్తున్నారు అన్నట్టుగా కిరా కార్పి గారు వస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. కిరా కార్పి హౌస్ లోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది అంటారు తన గేమ్ ప్లే? కిరాప్ ఆర్పి అంటే అతను రీసెంట్ గా పాలిటిక్స్ లో కొంచెం ఫేమస్ అయ్యి బిగ్ బాస్ కి వస్తున్నాడని తెలిసింది. అతడు ఎలా ఉంటాడో వచ్చినప్పుడు అని చూడాలని ఆతృతగా ఉంది. కిరా కార్పి గారు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు అనుకోండి, పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? నెగిటివ్ ఎక్కువ ఉంటాయి మేడం. ఆ మాటలు ఏం మాట్లాడే తెలియకుండా తొందరలో ఏదో ఒకటి అనేస్తే అదంతా సోషల్ మీడియా అల్చల్ అయ్యి నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా. కుమారి ఆంటీ కూడా బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారని టాక్ వినిపిస్తుంది. కుమార్ ఆంటీ వస్తే కామెడీ ఉంటుంది బాగా. ఆంటీ అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చండి. ఎందుకు? వాళ్ళ ఫుడ్ కే బిగ్ బాస్ హౌస్ అంటే ఫుడ్ ఒకటే కాదు కదా. అంటే అట్లా ఫుడ్ ఫెసిలిటీ ఎక్కువ కదా, అందుకని దానికి అక్కడే సరిపోయింది అక్కడ. మరి గేమ్ ఏమవుతుంది? గేమ్ అంటే ఫుడ్ కే ఇస్తారు, ఆ గోట్లు కూడా ఫుడ్ కే వేస్తారు. నామినేషన్ లో ఓన్లీ మీరు పెట్టుకుంటారు మేడం. కానీ ఒకటే వండితే సరిపోదు కదా, బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ ఆడాలి, ఇంకా చాలా ఉంటాయి. అంతా ఉంటుంది కానీ ఆ ఫుడ్ వరకు ప్రిపరేషన్ వరకు ఆమె వదిలేయాలి. మిగతా అన్ని గేమ్ ఆడే వాళ్ళు చాలా మంది ఉన్నారు చూసుకుంటారు. మరి అలా ఫుడ్ లోనే ఉంటే అంటే కిచెన్ లోనే పరిమితం అయిపోతే మరి ఎన్ని వీక్స్ ఉంటది అనుకుంటున్నారు ఇన్ కేసు వెళ్తే ఉంటుంది 10 మినిమం 10 వీక్స్ ఉంటుందా? ఓన్లీ కిచెన్ లో వంట చేస్తే కూడా 10 వీక్స్ ఉంటుంది. ఫేమస్ అయింది కదా అందుకని. మరి మీరు గేమ్స్ కూడా ఆడుద్ది, ఫుడ్ తో పాటు గేమ్స్ కూడా ఆడుతా ఉంటుంది. నాకైతే చిన్న డౌట్, ఆడిపోతే ఏడెవరు చేస్తారు అర్థం కాదు. మీరు మొత్తం 1000 అయింది. పోయిన వచ్చినాం కదా. ఏంటి ఇక్కడ ఫుడ్ ఎవరు చేస్తారు? అప్పుడప్పుడు వెళ్తుంటారు, ఆమె ఊరు చేస్తారు అర్థం కాదు. అయ్యో పెద్ద కష్టమే వచ్చింది. మరి ఇక్కడ ఫుడ్ తినే వాళ్ళందరూ ఏమైపోతారని మీకు టెన్షన్? అదే మీరు ఎప్పుడైనా తిన్నారా కుమారి ఆంటీ ఫుడ్? చాలా సార్లు. యావరేజ్ ఆ డబ్బులు తగ్గట్టు సరిపోతుంది. మరి ఎందుకు అంత ఫేమస్ అయిపోయింది ఫుడ్ సూపర్ అంట? ఈ సోషల్ మీడియా వాళ్ళు చేశారు, ఏం పని ఉంది, పని పాట ఏముంటదిగా. వాళ్ళే ఫేమస్ చేశారు, షేర్లు చేసి పోస్టులు అన్ని పెట్టి వాళ్ళే చేశారు, ఫేమస్ అయిపోయింది అంతే. అచీవ్మెంట్. అవును ఖచ్చితంగా. దానికి ఏం అప్రిషియేషన్స్ లేవా? అప్రిషియేషన్ అంటే అప్రిషియేషన్ చేయడానికి ఏముందా, వంట చేసుకునే 2 లివర్లు ఎక్స్ట్రా. అంటే ఏంటి అప్రిషియేషన్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? అసలు ఏం పీపుల్ నుంచి పైకి వచ్చారు కదా, చాలా. బిగ్ బాస్ అర్హత లేదు నాకైతే తెలిసి. వంట చేస్తే చాలు, అలాంటి వాటికి పంపించాలి. అంటే ఫేమస్ గా కుకింగ్ కాంపిటీషన్ పంపిస్తే సరే, ఓకే, మేము అప్రిషియేట్ చేస్తాం, అంతా ఓకే. బిగ్ బాస్ కంటే చూడాలా, సరదాగా ఉంటుందని అనుకుంటున్నాం. సోనియా సింగ్ తెలుసా మీకు? సోనియా సింగ్ కూడా బిగ్ బాస్ హౌస్ కి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయని వినిపిస్తుంది. ఆమె వస్తే ఎలా ఉంటుంది అంటారు బిగ్ బాస్ లో? వస్తే ఫుల్ కామెడీ ఉండిద్ది. కాల్గోకేడు డబుల్ మీనింగ్ తో బాగా ఫుల్ కామెడీ ఉండిద్ది. వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది అనుకుంటున్నాం. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అంటారు? అంటే ఆ మాటలు చాలా కాంటిన్యూస్ గా ఉంటాయి. ఇప్పుడు పైన గోగ్లే కింద గోగ్లే అంటే ఎలా ఉంటాయి అంటే కొంచెం డబుల్ మీనింగ్ ఆ టైప్ లో ఉంటాయి. మీరు ఇలా చూపిస్తుందని నేను అనుకోలేదు. చూడాలి, బాగా ఉండిద్ది అనుకుంటున్నాం. ఎనీ కైండ్ ఆఫ్ సమస్యకు నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఆయన వచ్చేనా బాగుంటుంది. అరెస్ట్ కూడా రెమెడీ ఉంటుందా? ఉంటది. ఎంగేజ్మెంట్ జరిగింది, మళ్ళీ ఈ వివాహం కూడా మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ విడిపోయి అని చెప్పి వాస్తవం అని చెప్పలేము. ఆయన అంతటా ఆయన ఏదో అనుకొని చెప్తున్నాడు. నాకు అనవసరం, అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎన్నిసార్లు అవుతారా బాబు? కానీ బిగ్ బాస్ కి వచ్చే ఎంటర్టైన్మెంట్ ఉంటుందా ఖచ్చితంగా అనుకుంటా. ఆడ కూడా జ్యోతులు జాతకాలు, అక్కడ కూడా జ్యోతులు ఎవరు బయటకు పోతున్నారు జాతకాల ముందే చెప్పేశారంటారా జాతకాలు? చెప్తున్నాడు
వస్తే మరి ఆయన ఎన్ని వీక్స్ ఉంటాడు ఆయన చెప్పగలుగుతాడు. చెప్పలేదు ఎట్లా చెబుతాడు అంత ఫేక్ మేడం జాతకం లేదు ఏం లేదు ఏంటి బ్రో అంత మాట అన్నావు? వరక 2 చదువుతాడు అది చదువుతాడు ఏదో ఒకటి జరిగింది ఇక. యాదవరాజు తెలుసా? ఆ? తెలుసు యాదవరాజు కూడా బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారంట. ఆయన వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన వస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగా మంచి కామెడీ పర్సన్. లవ్ మీ ఐ లవ్ యూ బాగుంటది, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. కానీ గేమ్స్ ఆడుతారో వాళ్ళకి తెలియదు, కానీ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది. ఆడియన్స్ కి మంచి ఇంకెవరు ఆడేది అందరూ ఎంటర్టైన్మెంట్ చేసి గేమ్స్ ఎవరు ఆడేది అందరూ entertainment అయితే games ఎవరు ఆడేది? అంతేగా Doubt వస్తుందా మీకు? ఖచ్చితంగా విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ హౌస్ కి వస్తుందంట తెలుసా? మనకు తెలియదు. తెలియదు మేడం విష్ణుప్రియ ఐడియా లేదు ఐడియా లేదా విష్ణుప్రియ? లేదు మేడం నేను సాంగ్ కాన్సెప్ట్ ఎదురు చూసేది ఇంకా ఎవరెవరు అంటున్నారు మేడం ఇంకా చాలా మంది ఉన్నారు. కుషిత పక్కల్లపు తెలుసా? పుష్ట అందంగా ఉంటది బాగా కామన్ పీపుల్ ఎవరు వస్తున్నారు ఈ టైం? కామన్ పీపుల్ అంటే ఎవరు లేరు. అందరు ఈసారి కామన్ పీపుల్ కి ఎవరు ఆపర్చునిటీ ఇవ్వలేదు. కామన్ ఎవరు ఉండరు బిగ్ బాస్ అంటే ఈ యువ సామ్రాట్ తెలుసా? యువ సామ్రాట్ అక్కినేని ఎవరు సార్? కాదు కాదు, యువ సామ్రాట్ అంటే రీసెంట్ గా ఇది హర్ష సాయి పైన ఏదో కాంట్రవర్సరీ మాట. వాడు వచ్చే ఏం లేదు కూతురు మాట్లాడుకోవట్లే నీకు ఉందిరా రై. ఓకే, జై హింద్. యువ సామ్రాట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఆయన వస్తే ఉంటాడా? బానే ఉంటది ఇష్టం మరి యువ సామ్రాట్ ఇక్కడ ఆర్పి వీళ్ళందరూ పొలిటికల్ బాగా యూజ్ చేస్తా ఉంటారు కదా. బిగ్ బాస్ హౌస్ పొలిటికల్ ఇష్యూ అయిపోతుంది లేకపోతే ఎంటర్టైన్మెంట్ షో పిల్లల గురించి ఏం మాట్లాడకుండా ఉంటేనే పద్ధతిగా ఉంటుంది. దాని జోలికి పోతే అంతా నెగిటివ్ ఉంటుంది. ఎవరైనా ఆర్పి అనే కాదు ఎవరైనా వెళ్తే అంతా రాదు పెట్టేస్తారు సోషల్ మీడియా మొత్తం. అదేంటి కావాలంటే వాడికి అవి కదిలించుకోవాలి పాలిటిక్స్ ఖచ్చితంగా. ఎన్ని రోజులు ఉంటారంటారు యువ సామ్రాట్ వస్తే? ఇన్ని రోజులు వాడు 2 వీక్స్ లోనే వెళ్ళిపోతాడు. ఉండాలిగా ఓట్లు పడాలిగా ఉండాలిగా లేకపోతే కుషిత కల్లపు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందంట. మరి ఆమె వస్తే బిగ్ బాస్ లో ఎలా ఉంటుందంటారు? ఆ వస్తే ఏముంది చివరి దాకా ఉంటదా ఆమె గెలవాలని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకు? అందంగా ఉంటుందిగా అని ఎవరికైనా చూపించండి రా. అందుకో తెలిసిపోతారా? గెలిచిపోతారు సోషల్ మీడియాలో గెలిచిపోతారు. సోషల్ మీడియాలో గెలిచిపోతారు అంటే ఏం గేమ్స్ ఆడకుండా ఎట్లా గెలుస్తారు? గేమ్స్ ఆడిపోయినా ఓట్లేస్తారు బాయ్స్ చేస్తారు బాయ్స్ వేస్తారంటారా? అంటే ఈసారి లేడీ ఉమెన్ బిగ్ బాస్ హౌస్ విన్నర్ సెకండ్ గాని ఫస్ట్ గాని వస్తా కుషిత కల్లపు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఎక్కడ నేను చూసా 3 వీక్స్ ఉంటుంది అంతే. 3 వీక్స్ మీ ఫ్రెండ్ ఏమో విన్నర్ అంటున్నారు, 3 వీక్స్ అంటే కుషిత కల్లపుకి మిరపకాయ బజ్జీ అని బజ్జీలు అమ్ముకున్నా. సీజ్ బజ్జీ అని దొరికింది పప్పులో అవన్నీ మర్చిపోతారు ఏమంటారు రాగానే. మేము బజ్జీలు తినేసి వచ్చామండి, పార్టీకి వెళ్ళి బజ్జీలు తినేసి వచ్చాము, చీజ్ బజ్జీలు అంతే. అమ్మాయి అందంగా ఉంటే చాలా అంతే అంతే మేడం. ఈసారి విన్నర్ ఇంకా కుషిత కల్లపేనా ఫిక్సా? ఖచ్చితంగా ఫిక్స్ చేసుకో. సెకండ్ గాని పోస్ట్ గాని సెకండ్ గాని ఫస్ట్ గాని రన్నర్ గాని అన్నారు గాని మామూలుగా లేదు కుషిత కల్లపు ఫ్యాన్స్ ఆర్మీ 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 కాదు ఫ్యాన్స్ ఆర్మీ వాళ్ళు ఓ మై గాడ్. మీరు అల్లు అర్జున్ ఫ్యానా? ఆహా లేదు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యానా? పోటీ ఉండదు మేడం. పోటీ ఉంటున్నాయి ఎవరికి? అదే పుస్తకాల్లో పోయి ఉందిగా ఓకే ఏం కూడా చివరి దాకా ఉంటుంది మేడం తిరుగు లేకుండా. అంటే ఆడపిల్లలు అంటే లైక్ చేస్తారు ఎక్కువ, ఆట అవన్నీ చూడరు. ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి ఏమైపోవాలి? ఆడపిల్లలకు మాత్రమే లైక్ చేస్తే అబ్బాయిల పరిస్థితి ఏముంది మళ్ళీ రావటం బయటికి లోపల పోయి. అంటే ఇప్పుడు కుషిత కల్లపు ఉంటుంది అంటున్నారు, రీతు చౌదరి ఉంటున్నారు, అంటే ఇంక వాళ్ళిద్దరు రన్నర్ వింటారా? గేమ్స్ కూడా బాగా ఆడుతుంది రీతు చౌదరి. గేమ్స్ కూడా బాగా ఆడుతుంది రీతు చౌదరి. అంటే గట్టి పోటీ ఇస్తుంది అంటారా? ఇచ్చిద్ది కానీ ఏముంటదో చివరి దాకా మా బయటకి అయితే వచ్చదు ఖచ్చితంగా. బయటకి అందరూ రావాలి తర్వాత ఎవరైనా అయిపోయింది 100 రోజుల తర్వాత. ఈసారి 105 days అంట బిగ్ బాస్ అనేది. అలాగే అంటే 2.0 అని కొత్తగా, అంటే ఫస్ట్ కొంతమందిని పంపించి తర్వాత మళ్ళీ
సెకండ్ 2.0 లో ఇంకో కొంతమందిని పంపిస్తారంట. మాత్రం రీతు చౌదరిని ఫస్ట్ నుంచి చూడాలనుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ లో రావాలనుకుంటున్నా. బాగుండదా? ఎందుకు రీతు చౌదరి ఫ్యాన్స్? కాదు, మామూలుగా షార్ట్లు ఎక్కువ వస్తుందని. షార్ట్స్ లో ఎక్కువ వస్తుంది. షార్ట్లు వేసుకుంటారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చెప్పండి ఒకసారి. షార్ట్స్ లో ఎక్కువ వస్తున్నారు. షార్ట్స్ లో బిగ్ నీళ్ళ మీద ఎక్కువ వస్తున్నారు. కాదు ఫ్యాన్ ఏం కాదు, జస్ట్ మామూలుగా యూట్యూబ్ లో చూస్తాను అంతే. కిలాడి గర్ల్స్ లో కూడా కొత్త షో చేశారు కదా, దాంట్లో కూడా కొంచెం బాగా యాక్టివ్ గా కనబడుతుంది, అందుకని చెప్తున్నా. డబుల్ మీనింగ్ కూడా బాగా మాట్లాడుతుంది తెలియకుండా మాట్లాడుతుంది. అంటే కొంచెం బ్రెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. అది వాస్తవం. పీజీ చదవాలి, పీజీ. ఓకే, మేము డిగ్రీతోనే ఆపేసినాం బ్రో, అందుకే మాకు తెలియదు. ఇదే మేము చదువుకున్నాం మేడం బాగా. రీతు చౌదరి వస్తే ఈమె రన్నరా విన్నారా? ఈ రెండు కాదు, థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ డబ్బులు వస్తాయిలే మేడం. టాప్ 5 లో ఉంటుంది పక్కా. సర్లే, జాతకం బాగుంటే ఏను సాంగ్ చెప్పినట్టు ఏమైనా రావచ్చు. ఆయన జ్యోతిని మేడం ఎవరెవరు వచ్చేది గెలిచేది కూడా. ఇప్పుడు విన్నర్ ఎవరో కూడా వేణుస్వామి చెప్తారు. ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే. రీతు చౌదరి అంటే బిగ్ బాస్ విన్నర్ గా రీతు చౌదరి అని వేణుస్వామి చెప్తే విన్నర్ అయిపోతుంది. ఎవరు చెబితే వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు కాదు. మంది నాకైతే ఇష్టా కలుపు కావాలని ఉంది. విన్నరైనా రన్నరా ఏదైనా ఒకటైతే చాలు. థ్యాంక్ యూ సో మచ్.